మా సార్ వాళ్ళ ఫ్రెండ్ నాకు డ్యూటీ చెప్పాడు, ఈ రోజు డబ్బులు చూడండి. నేను పెట్టే లొకేషన్ కి హిజ్బాలా కవర్లు 2 ఎత్తుకోరమ్మని చెప్పాడు. లొకేషన్ లో షాప్ ఫోటో కూడా పంపించాడు. షేక్ అనే ఏరియాకి బండేసుకుని సరసరా వచ్చేసి ఇక్కడ మొత్తం చెక్క పనులు చేసే షాపులే ఉంటాయి అనమాట. సార్ పెట్టిన ఫోటోలో ఉన్న షాప్ ని ఎత్తుకుంటూ షాప్ దగ్గరికి వచ్చేసి ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు కొన్ని చెక్కలు ఇస్తారు, ఎత్తుకోరా అన్నాడు. ఆ హిజ్బాలా కవర్లని డిక్కీలో పరిచాను అనమాట. చెక్కలు ఉండేదంతా అక్కడ కింద అవ్వకుండా ఆ చెక్కలను ఒకరు రెడీ చేస్తుంటే ఒకరు క్లీన్ చేసి కవర్ లో పెడుతున్నారు అనమాట. మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి స్కూల్లో టీచర్ అనమాట. ఆయన ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా చెప్తాడేమో ఇలాంటి అని అప్పుడప్పుడు తీసుకుని వెళ్తా ఉంటాడు. ఇక్కడ నుంచి వాళ్ళ స్కూల్ దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలుసు, కానీ ఏ రూట్ లో ట్రాఫిక్ తక్కువ ఉందో ఆ రూట్ అయితే పెట్టుకున్నా. స్కూల్ దగ్గరకు వచ్చేసి నన్ను ఫోన్ కొడితే ఆర్ఎస్ అయితే పంపించాడు అనమాట. ఇంకా ఇవన్నీ ఒక హిజ్బాలా కవర్ తీసుకుని ఆ కవర్లు అయితే వేసేసా. ఈ పెద్ద ఆయన వచ్చేసి స్కూల్ దగ్గర సెక్యూరిటీ గార్డు. నేను వచ్చానంటే చాలు ఆయనతో పాటు స్కూల్ లోకి అయితే తీసుకోపోతాడు నన్ను కూడా. బయట వాళ్ళని పర్మిషన్ లేని స్కూల్ లోకి అయితే అలౌడ్ చేయరు. స్కూల్లో వచ్చేసి ఇది బాయ్స్ కి సంబంధించింది, నీట్ అండ్ క్లీన్ చాలా బాగుంటది. క్లాస్ రూమ్ లో అయితే నేను ఇంతవరకు చూడలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసినప్పుడు మీకు కూడా చూపిస్తాను. పని అంతా అయిపోయిన తర్వాత 14 చేతిలో పెట్టి పండగ చేసుకున్నాడు. ఆయన పనికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఎంతో కొంత ఇస్తా ఉంటాడు. ఆ 14 మన ఇండియన్ రూపీస్ ఎంత అవుతుందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.